రెడీ సార్. సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణస్వామి పూర్వం ఆ రోజులు అరణ్యవాస కాలంలో వాళ్ళు పర్ణశాల ప్రాంతంలో ఒక 2 సంవత్సరాలు నివాసం చేశారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సీతమ్మ వారు నెలకు 25 రోజులు మాత్రమే ఆ కుటీరంలో ఉంటూ నెలకు 5 రోజులు ఈ స్థలానికి వచ్చేవారు. ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అంటే అమ్మవారు ప్రతి నెలకు 5 రోజులు దూరంగా ఉన్నప్పుడు ఆ పవిత్రమైన గోదావరిలో ఋషులు ముళ్ళు స్నానం చేస్తారు. ఆ కారణం చేత సీతమ్మ తల్లి ఆ గోదావరిలో స్నానం చేయకూడదు, అన్నది నీళ్ళను ముట్టకూడదు. అందుకే ఈ పవిత్రమైన గోదావరిని వదిలిపెట్టి ఈ అడవిలోకి వచ్చి ఇక్కడ స్నానం చేసుకుని ఈ రాతి మీద వారి వస్త్రాలు పిండి ఆరేసుకొని ఒక నెలకు 5 రోజులు ఇక్కడే కాలక్షేపం గడిపేవారు. అలాంటి స్థలానికి వచ్చిన ఈ స్థలంలో ఉన్న గుర్తు తెలియజేస్తాం, తెలుసుకోండి. ఈ రాతికి ఆ చివరిలో సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీర గుర్తులు ఉంటాయి. అక్కడ 5 రంగులతో 20 గజాల పొడవుగా ఉంటాయి. అలాగే ఈ మధ్యలో పూలి పెట్టిన ప్రాంతంలోనే సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకున్నారు. వాటినే వామన గుంటలు అంటారు. అవి పూర్వం 7-14 గుంటలుగా ఉంటే ఒక మునీశ్వరుడు నిజంగా ఇటువంటి స్థలానికి ఈ రాక్షసు మృగాలు తిరిగే చోట సీతారాముల వారు 5 రోజులు ఎలా గడిపారు, ఇందులో నిజముందా అబద్ధం ఉందా అని అనుమానించి బండపల్లి కొట్టాడు. అలా బండపల్లి కొట్టిన పాపని రక్తం కోసం చనిపోయాడు. అప్పుడు 10 పోయినాయి, 4 మిగిలిపోయినాయి. అదే ఈ రోజు వరకు తెలుసుకునేది. ఈ నల్లగా కనిపిస్తున్న ఇక్కడ నల్ల గీత రాముల వారు భుజానికి వేసుకున్న ఉత్తరీయం అంటారు. అలా ఉత్తరీయం ఆరిస్తేనే అలా చారగా పడిపోయింది. ఇది 40 గజాల పొడవు ఉంటుంది. ఆ చివరిలో ఒక రాళ్ళగుట్ట ఉంటుంది. ఆ రాళ్ళగుట్ట లక్ష్మణస్వామి శూర్పణఖ అనే రాక్షసుని ముక్కు చెవులు కోసిన స్థలం. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎడం చేత్తో 3 రాళ్ళు వేస్తారు. సీతారాములకు వచ్చిన సమస్యలు ఎవరికి రాకూడదని. ఆనాడు సీతమ్మవారి అడవిలోకి వచ్చి ఇక్కడ స్నానం చేయడానికి నీళ్లు కానీ పూజకి పసుపు కుంకుమలు కానీ లేకపోతే లక్ష్మణస్వామిని అడగడం వల్ల తూర్పున 9 కిలోమీటర్ దూరంలో ఉన్న అడవిలో కొండ కనిపిస్తే ఆ కొండకి బాణం వేశాడు. ఆ కొండలో ఉన్న 70 అడుగుల బండ అడ్డంగా బద్దలై అందులోంచి పెద్ద ధ్వని పుట్టి ఆ కొండలోంచి జలలేసింది. జలతో పాటు పసుపు కుంకుమ పుట్టింది రాళ్ళుగా. ఆ రాళ్ళని ఈ నీళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ స్నానం చేసి ఆ రాళ్ళు తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టుకొని అక్కడే పొడి చేసి బొట్టుగా పెట్టుకుని అలా పూజ చేసుకుంటూ కూర్చునేవారు. అక్కడ కూర్చున్న అమ్మవారికి రాక్షసమే జరగకుండా మీకు ఎదురుగా 3 నామాలు ఉన్న చోట రాముల వారికి కాపలా కూర్చునేవారు. అది రాముడి సింహాసనం కింద రాముల వారికి పాదాలు ఉంటాయి. ఆ పాదాలను కూడా 2 చేతులతో తాకి దండం పెట్టుకుంటారు. సీతారాముల వారి కోసం లక్ష్మణస్వామి ఎంతో కష్టపడి ఈ అడవులను తిరిగి ప్రతిరోజు ఆహారంగా కందమూలాలు పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క రాతి నేల మీద ఆ గుంతని ఒక పల్లెంగా చేసుకుని ఆ ప్రాంతంలో పెడితే అదే ఒక పల్లెంగా చేసుకుని భోజనం చేసేవారు. ఇది సీతారాముల వారు భోజనం చేసిన రాతి పల్లెం అంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ పవిత్రమైన స్థలాన్ని దర్శించడమే కాకుండా దండం పెట్టుకోవడమే కాకుండా వారి యొక్క సమస్యలు, వారి కోరికలు కూడా ఇక్కడ చెప్పుకోవడమే కాకుండా అలాగే వారికి ఈ ప్రాంతం నుంచి ఇచ్చేది పసుపు కుంకుమరాలు కూడా ఇస్తారు. అవి కూడా అమ్మవారి బొట్టు పెట్టుకున్న జ్ఞాపకార్థమే ఈ యొక్క రాతి మీద ఈ యొక్క నారచీల మీద కనిపించేది. ఆ పసుపు కుంకుమరాలు కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీ పూజ మొదలు పెట్టి పొడి చేసి ఫస్ట్ మీ ఇంట్లోనే దేవుడి ఫోటోలకు బొట్టుగా పెడతారు. ఎందుకంటే ఈ యొక్క స్థల బలం 17,52,000 సంవత్సరాలు నాటిది. కాబట్టి ముందు వాళ్ళకి బొట్టుగా పెట్టిన తర్వాత మనం చేసే మంచి పనులకి ఆ బొట్టు పెట్టుకొని సీతారాములను తలుచుకొని చేసినా లేదా వాళ్ళని తలుచుకొని ఆ పని చేసినా అది విజయవంతం అవుతుందన్న నమ్మకం ఈ పసుపు కుంకుమలో ఉన్నది ప్రత్యేకత. అందుకే ఇక్కడికి వచ్చే వారికి ఆ పసుపు కుంకుమరాలు ఇస్తారు. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. థ్యాంక్ యూ.